నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా కరువు పరిస్థితులు రైతుల జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. వర్షాల జాడలేక చెరువులు కుంటలు ఒట్టిపోయాయి. చెరువులు ఎండిపోవడంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఎండిపోయి ఎడారిలా మారిన చెరువుల్ని చూసి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. నల్లగొండ జిల్లాలో వర్షం జాడలేక చెరువులు వట్టిపోతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం, ఎస్ఎల్బీసీ ఎత్తిపోతల పథకాల కింద నీటిని విడుదల చేసి చెరువుల్ని నింపే అవకాశం ఉన్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. ఈ ఎత్తిపోతల పథకాల కింద సాగర్ పరిధిలో 600 చెరువులున్నాయి. పాలకుల నిర్లక్ష్యం కారణంగా చెరువులు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. వాటర్ ఎండిపోయి 3 నెలలు 4 నెలలు అవుతుంది. ఇంతవరకు వాటర్ విడుదల లేదు. ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చే వాటర్ లేదు. అక్కడ పెద్ద పెద్ద కాళ్ళు ఎండిపోయినాయి. ఇంకా ముంగట ఇంకా 4 చెరువులు, పెద్ద పెద్ద చెరువులు వాగి పొలాల్లోకి వెళ్ళే వాటర్ అక్కడే ఆగిపోయాయి. ఇక్కడ రైతులంతా ఇబ్బంది పడుతున్నామన్న. ఒకసారి మా వర్షం చూస్తే ఇట్లా పర్రెలు ఇప్పింది వాటర్ లేక. కాలువలు రావట్లేవు, నీటి సరఫరా లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ఇంతే ఉందన్న. మొత్తం సెల్బీసీల నుంచి మాకు విడుదల చేయాలి వాటరు. పంట మీద ఆధారపడితే ఆ పంట నీళ్ళు చేయికి రావట్లేదు, పంట చేయికి రావట్లేదు. ఆ యూరియా బస్సుల కోసం ఒక ఇబ్బంది అయిపోతుంది. యూరియా బస్సులు దొరుకుతలేవు. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు సరిపడా అప్పుడు ఉండే మాకు నీళ్ళు యూరియా అనేది అసలు మాకు ఇబ్బంది లేకుండే. ఇప్పుడు ఈ బుకింగ్ లైన్ పెట్టుకొని ఆడ క్యూలలో ఇవ్వాలి, మాకు ఎందుకన్నా ఇబ్బందులు. 100% కేసీఆర్ రావాలి. కేసీఆర్ వస్తేనే ఏమైనా. సాగర్ పరిధిలో ఉన్న చెరువుల కింద సుమారు 1,00,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అయింది. సాగర్ డిస్ట్రిబ్యూటరీల ద్వారా ఈ చెరువుల్ని నింపితే పొలాలకు నీరందడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి సాగు తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అసలే ఎల్నినో ప్రభావంతో వర్షాలు జాడలేకుండా పోయాయి. దీంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఇలాంటి ఆపత్కాలంలో సాగర్ నీటితో చెరువులైనా నింపాలని రైతులు కోరుతున్నారు. ఇప్పుడు కాలం కాక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. చెరల నీళ్ళు లేవు, కాలం లేదు. చెర నీళ్ళు ఉంటే మాకు పంటలు పండు, మేము మంచిగా బద్దుము. మా పరిస్థితులు ఏం చేస్తారు మీరు? మా బాధలేంది? అప్పుడు చెరల బాగా నీళ్ళు ఉండే, నీళ్ళు వదలక ఎండిపోయింది. గొడ్లు గొర్రెలు మేస్తున్నాయి. సాగర్ నీళ్ళు వచ్చాయి. అప్పుడు ఏం చేశారు? అప్పుడు నింపితే మాకు మంచిగా ఉండు. మేము అదొకటి వేసుకొని మా బతుకు మేము బద్దుము. ఇక ఎక్కడ పోయినాయో ఏమో మాకు తెలియదు. ఇప్పటికైనా మీరు మమ్మల్ని దయదలిచి మీరు జర నీళ్లు ఎటుకుడు తెచ్చే ఉపాయం మీరు చేయాలి. ఆంధ్ర ప్రభుత్వం సాగర్ నుండి యథేచ్ఛగా నీటిని దోపిడీ చేస్తూ పోతున్నా కళ్ళప్పగించి చూస్తున్నది రేవంత్ సర్కారు. మనకు కేటాయించిన కేటాయింపులతోనే సాగర్ ఎడమ కాలువ పరిధిలో చెరువుల్ని నింపే అవకాశమున్నా పాలకులు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. చెరువుల్ని నింపాలన్న కనీస ధ్యాస జిల్లా మంత్రులకు కలగడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని, ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి కరువు వచ్చిందని గుర్తు చేసుకుంటున్నారు. పచ్చిలు మొత్తం అల్లాడిపోతున్నాయి. అప్పుడు కమ్ముకుండే, ఇప్పుడు మొత్తం ఈ దొరెక్కిన కానీ మొత్తం బంద్ అయినాయి. ఎన్ని బంద్ అయినాయి ఏం చేస్తున్నాం మరి? అన్ని బంద్ చేస్తుండు. బోరు కూడా ఎండిపోయినాయి. యానో ఒకటి జలం ఉన్నది పోస్తుంది పోతారా, అన్నీ ఎండిపోతున్నాయి. పొలాలు ఎండిపోయినాయి. పొలాలు లేవు, పత్తి చేలు లేవు, ఏ లేవు, చేలు అన్నీ ఎండిపోతున్నాయి. మాకు నీళ్ళు కావాలా. మొత్తుకుంటుర్రు, అల్లాడుతుర్రు, మందాసి వస్తుర్రు పెట్టుబడి పెట్టి. ఆ పెట్టుబడి ఎట్టా వస్తాయి? కౌలు పట్టిన వాళ్ళు, సొంత భూములు మొత్తం మందాసి వస్తూ ఉంటారు. పెట్టుబడులు పెట్టి ఎట్ట కూడాలి, పోకాలని ఎట్ట కూడాలని. రైతులు అందరినీ పట్టించుకోవాలా, బతికియాలా, నీళ్ళు తప్పియాలా, మమ్మల్ని అందరినీ మంచిగా చేసుకోవాలంటేనే మంచిది. మళ్ళీ మిమ్మల్ని దాల్చుకుంటాం. ఇంక మమ్మల్ని బతికియకపోతే మాత్రం మీరు దాల్చుకోము, మేము చచ్చిపోతాం. చెరువులు ఎండిపోవడంతో మత్స్యకారులు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. చెరువుల్లో పోసిన చేపలన్నీ చనిపోయాయని ఆవేదన చెందుతున్నారు. గ్రామాలు కరువు కొరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. గ్రామాల్లో ఏరువాక సందడి లేదు. ట్రాక్టర్లు మూలకు పడ్డాయి. బోరు మోటార్లు పడావు పడ్డాయి. వ్యవసాయ కూలీలకు పనిలేక ప్రత్యామ్నాయ పనులకు వెళ్తున్నారు. రైతులకు నీళ్ళు అందియాలి. ఎస్ఎల్బీసీ తరపున నీళ్లున్న కాంచి తీసుకొచ్చి చెర్లు నింపాలి. నింపితే రైతులకు ఉంటుంది. కానీ రైతులు కన్నీరు పెట్టుకుంటారు. రైతులు ఏంది మనం లేవు, యాని ఎండిపోతుండే. ఇప్పుడు రైతులు ఏంది రాజ్యం అన్నాడుగా, రైతు ఉంటేనే కదా అన్నం పెట్టేది. పొలాలు ఎండిపోయినాక నీకు యాంచి వస్తుంది, అన్నం యాంచి వస్తుంది. ఒడ్లు బండి ఇచ్చేది ఎవరు, నారు పోసేది ఎవరు? పత్తి చేలు ఎండిపోయినాయి. ఇప్పుడు మరి ఆ కవులు పట్టిన వాళ్ళు ఉరి పెట్టుకొని సాచే కాలం వచ్చింది. కవులు ఎట్ట తీరాలే? సరే ఉన్నోళ్ళు అంటే ఎట్నో ఉన్నాడు, కవులు పట్టిన రైతుకు వచ్చింది ఇవాళ తిప్పల. ఇప్పటికైనా ప్రభుత్వం సాగర్ కింద ఉన్న అన్ని చెరువుల్ని నింపి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.